ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రజలను మభ్యపెట్టి సీఎం జగన్ బోగస్ పట్టాలిచ్చిందని పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పీలేరు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీలేరు పట్టణ శివార్లో ప్రభుత్వ భూములపై వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను గుర్తించి సూచికలు నాటితే వాటిని రాత్రికి రాత్రే తొలగించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ ఉండేది 2 నెలలు 3 నెలలు ఉంది. కరెక్ట్గా ఏప్రిల్లో పోలింగ్ ఉంటుంది మనకు. ఇంతవరకు పీలేరులో ఒక 10 ఇండ్లని పూర్తి చేసిన ఇండ్లు లేవు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రజలు మభ్యపెట్టేదానికి 1 సెంటు 1.5 సెంటు, అది కూడా ఏది ఏపీఐసి భూముల్లో. అప్పుడు మేము ఉండేటప్పుడు మా అన్న మేము కష్టపడి రైతుల దగ్గర భూములు తీసుకొని ఇక్కడ ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో, ఫ్యాక్టరీలు పెట్టాలనే ఉద్దేశంతో మనం ఆ రోజు భూములు దగ్గర 1100 ఎకరాలు మనం తీసుకోవడం జరిగింది పీలేరు మండలంలో. అదేవిధంగా కలికిరి మండలంలో కూడా ఒక ఫ్యాక్టరీ వచ్చింది లేదు. మేము పట్టాలు ఇచ్చేదానికి వ్యతిరేకం కాదు. మేము చెప్పింది ఆ రోజు కూడా ఏమంటే, 1 సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు ఏదైతే నాయకులు ఆక్యుపై చేసినారో దగ్గర ఆ రోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది. ఎన్ని ఎకరాలు భూ ఆక్రమణ జరిగింది పీలేరు మండలంలో, అక్కడ పట్టాలు ఇవ్వని అడిగినాము అందరికీ. పల్లెలు కానీ పీలేరుల టౌన్లో ఉండే ప్రజలందరికీ ఎవరైతే భూ ఆక్రమణ చేసి దగ్గర 600 ఎకరాలు భూ ఆక్రమణ చేసినారో ప్రైమ్ ల్యాండ్ మెయిన్ రోడ్డు పక్కన అక్కడ ఇవ్వని చెప్పి అడిగినాం. అక్కడ 1 సెంటు భూమి కూడా ఈ కన్నా భూ ఆక్రమణ చేసి అదేవిధంగా వదిలేసి బోర్డులు నాటి మళ్ళీ పెరికేసి మళ్ళీ ఏ విధంగా ఈరోజు మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు, రెగ్యులరైజ్ చేసినారు. కొంతమంది షాపులు కట్టుకున్నారు, కొంతమంది బ్రాందీ షాపులు కూడా పెట్టినారు ఈ ఇల్లీగల్ కట్టిన ఇళ్ళల్లో. కొంతమంది ఇండ్లు కొట్టారు జేసీబీలు వచ్చేప్పుడు, మళ్ళీ యథావిధిగా కట్టుకునేసి. మనం ఆ రోజు కూడా చెప్పింది బీద ప్రజలకు కానీ పీలేరులో ఉండే ప్రజలు కానీ గ్రామాల